వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ బయాలజీలో విటమిన్ల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కార్డ్ లివర్ ఆయిల్లో ఏ విటమిన్ ఉంటుంది? ఆప్షన్ ఏ విటమిన్ ఇ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఏ. ఈ క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ ఏ. సెకండ్ క్వశ్చన్, సన్షైన్ విటమిన్ అని ఏ విటమిన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఈ క్వశ్చన్ కనుక మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ డి. థర్డ్ క్వశ్చన్, పుట్టగొడుగులలో ఉండే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ సి. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో పుట్టగొడుగులలో ఉండే విటమిన్ డి. ఫోర్త్ క్వశ్చన్, రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ సి. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో రక్త ప్రసరణను అరికట్టే విటమిన్ కే. ఫిఫ్త్ క్వశ్చన్, బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్కు పేరు? ఆప్షన్ ఏ విటమిన్ ఏ, ఆప్షన్ బి విటమిన్ డి, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఏ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో బ్యూటీ విటమిన్ అని ఏ విటమిన్కి పిలుస్తారు? విటమిన్ ఇ. సిక్స్త్ క్వశ్చన్, పెద్దవారిలో ఆస్టియోమలేషియా వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల కలుగును? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ డి. సెవెంత్ క్వశ్చన్, ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియంతో పాటు అవసరమైన విటమిన్? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి కాల్షియంతో పాటు అవసరమైన విటమిన్ డి. జెనెటిక్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా తయారు కాబడిన గోల్డెన్ రైస్ నుంచి పుష్కలంగా లభ్యమగు విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో గోల్డెన్ రైస్ నుంచి పుష్కలంగా లభ్యమగు విటమిన్ ఏంటిదనా? విటమిన్ ఏ. నైన్త్ క్వశ్చన్, మానవుని పేగులో ఇచ్చెరీషియా కోలై బ్యాక్టీరియా వల్ల తయారయ్యే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. 10th క్వశ్చన్, 1,4-నాప్తోక్వినోన్ నుంచి లభ్యమగు విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఆన్సర్ వచ్చేసి విటమిన్ కే. 11th క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ కలదు? ఏ హైదరాబాద్, బి కోల్కతా, సి చెన్నై, డి బెంగళూరు. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఎక్కడ కలదు? హైదరాబాద్లో కలదు. ఆప్షన్ ఏ. 12th క్వశ్చన్, రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ ఇ. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో రక్తాన్ని గడ్డ కట్టించే విటమిన్ ఏంటిది? విటమిన్ కే. 13th క్వశ్చన్, మానవుడు మూత్రం ద్వారా విసర్జించే విటమిన్ ఏది? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ బి. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో మూత్రం ద్వారా విసర్జించే విటమిన్ బి. 14th క్వశ్చన్, తీవ్రమైన రక్తహీనత కారణం ఏ విటమిన్ లోపం? ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ B12. సో ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి.
రక్తహీనతకు కారణం విటమిన్ B12. 15th క్వశ్చన్ కోబాల్ట్తో కూడిన విటమిన్. ఆప్షన్ ఏ విటమిన్ డి, ఆప్షన్ బి విటమిన్ ఏ, ఆప్షన్ సి విటమిన్ కే, ఆప్షన్ డి విటమిన్ B12. ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో కోబాల్ట్తో కూడిన విటమిన్ B12. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.